గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్ ఏమంటే నా 6 hours స్టడీ రొటీన్ అయితే నేను వ్లాగ్లో మీకు చూపిస్తున్నాను. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, నా పేరు ప్రియాంక. నా ఛానల్ అయితే గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన వ్లాగ్స్, షాపింగ్, కుకింగ్, ట్రావెల్, లైఫ్ స్టైల్ అండ్ వాట్ నాట్ ప్రతి ఒక్కటి కూడా నా ఛానల్లో ఉంటుంది. అండ్ నేను ప్రజెంట్గా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి దానికి సంబంధించిన వీడియోస్ అయితే నా ఛానల్లో ఉంటాయి. అండ్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే నా ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. మీరైతే నా ఛానల్ని ఫాలో అవ్వచ్చు. థంబ్నెయిల్ అయితే చూస్తున్నారు కదా, సో థంబ్నెయిల్ గురించి కూడా నేను ఈ వీడియోలో అయితే మీతో మాట్లాడతాను. అయితే నేను 6 hours స్టడీ రొటీన్ అని చెప్పాను కదా, సో దానికి సంబంధించి ఏంటంటే ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అలాగే ఈఎంఆర్ఎస్కి సంబంధించిన సిలబస్ అయితే నేను ప్రిపేర్ అవుతున్నాను అనమాట. సో రీజనింగ్ అయితే మూడింటికి సిమిలర్గానే ఉంటుంది కాబట్టి దాన్ని అయితే నేను ఫస్ట్ 2 hours అయితే దాన్ని నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. తర్వాత ఈఎంఆర్ఎస్ మాత్రానికి లాస్ట్ 2 hours అయితే నేను దానికోసం అని చెప్పేసి పెట్టుకున్నాను. మధ్యలో 2 hours మాత్రానికి యాప్టిట్యూడ్కి అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించి చదువుదామని చెప్పేసి అనుకున్నాను. అండ్ 6 hours స్టడీ రొటీనేనా అంటే నేను కొంచెం ఎక్స్ట్రానే చదివానండి. బికాజ్ అంటే జనరల్ అవేర్నెస్ ఉంటుంది కదా, సో దానికి కొంచెం టైం పెట్టాలి కాబట్టి నోట్ చేసుకున్నట్లనే కాకుండా నోట్ చేసుకుంటూ చదివితే ఇంకా బాగా గుర్తుంటాయి. సో నాకేంటంటే కొంచెం పెండింగ్ ఉందన్నమాట. సో దాన్ని కంప్లీట్ చేసేసి నేను దాన్ని మళ్ళీ చదివాను. ఇప్పుడు రివిజన్ టైంలో ఉన్నానన్నమాట. సో అట్లయితే నేను చేస్తున్నాను. లాస్ట్ 2 hours మాత్రం నేను ఈఎంఆర్ఎస్కి సంబంధించి అయితే నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అయితే నేను థంబ్నెయిల్లో చెప్పినట్టు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మీ ఎగ్జామ్ దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు నెగిటివ్గా అనిపించిన వాళ్ళని దూరం పెట్టేసేయండి. బికాజ్ మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే టైంలో వాళ్ళు మన దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం స్పాయిల్ అయిపోతాము. బికాజ్ మనం ఎంత చదివినా సరే అలాంటి వాళ్ళ మాటలు మనకి కొంచెం స్ట్రెస్ లాగా అనిపిస్తాయి. సో కాబట్టి మీరు ఎగ్జామ్ ఇంకా దగ్గరలో ఉంది, ఇంకా 1 month 2 monthsలో ఉంది అనుకుంటే మిమ్మల్ని ఎప్పటి నుంచో కొంచెం నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటే మాత్రం దూరం పెట్టేసేయండి. అండ్ వాళ్ళ వైపు మాత్రం అసలు మీ మైండ్ని అయితే డైవర్ట్ చేయమాకండి. ఎందుకంటే మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే టైంలో కానీ ఎగ్జామ్కి వెళ్ళే టైంలో కానీ మనం ఎంత పాజిటివ్గా ఉంటే మనం అంతా క్లియర్గా ఎగ్జామ్ అయితే రాయగలము. సో ఇదైతే మీరు ఎవరైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే మాత్రం ఇది మాత్రం ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మనల్ని ఎప్పుడూ నెగిటివ్గానే ఉంచుతుంది. బట్ పాజిటివ్ ఎనర్జీ అనేది మనం కొంతవరకు చదివినా సరే మనం ఎగ్జామ్లో అంత క్లియర్గా మనకు వచ్చినంత వరకు రాగలము. సో అందుకని మీరు ఇదైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే టైంలో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. రీసెంట్గా మాకు తెలిసిన వాళ్ళు అనమాట, మా చెల్లి ఫోన్కి ఒక పిక్చర్ పంపించి పలానా వాళ్ళు మంచి హై పొజిషన్లో ఉన్నారు, మా వాళ్ళు ఇంత హై పొజిషన్లో ఉన్నారు, మీరు ఇంకా ప్రిపేర్ అవుతున్నారా అన్న వేలో అయితే ఆ పిక్చర్ని అయితే సెండ్ చేశారనమాట. అది చూడగానే భలే బాధ అనిపించింది. అంటే ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే టైంలో అలాంటివి చూస్తే కొంచెం లోగా ఫీల్ అవుతాం కదా. ఈ మధ్య నేను ఒకటి విన్నానండి, ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏదైనా అచీవ్ చేస్తే నాకు తెలుసు వాళ్ళు ఖచ్చితంగా అచీవ్ చేస్తారు అనేవాళ్ళు వాళ్ళే ఉంటారు. ఏదైనా అచీవ్ చేయకపోతే నాకు ముందే తెలుసు వీళ్ళు దేనికి పనికిరారు అనేవాళ్ళు కూడా వాళ్ళే. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మన చుట్టూ ఉంటారు. అలాంటి వాళ్ళని మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. ఎండ్ ఆఫ్ ది డే మీరు ఏదైతే అవ్వాలనుకున్నారో అది గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా సరే మనం పర్టికులర్ జాబ్లో హ్యాపీగా ఉంటున్నామా లేదా అనేదే ఇంపార్టెంట్. నా వరకు నేనైతే నాకు నచ్చిన దాంట్లో నేను హ్యాపీగా ఉంటున్నానా లేదా అనేది ఆలోచిస్తాను. బికాస్ అన్నీ మైండ్ పెట్టించేసుకొని మనం ఎక్కువ స్ట్రెస్ అయ్యి హెల్త్ని పాడు చేసుకోవడం కంటే మనం గవర్నమెంట్ జాబ్ అని గోల్ పెట్టుకుంటే దానికోసం కష్టపడి ఒకవేళ ఉద్యోగం వస్తే హ్యాపీ, బట్ ఉద్యోగం రాకపోయినా సరే హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. బికాస్ మనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి వెనకాల, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే. సో కాబట్టి మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే టైంలో ఇలాంటి నెగిటివ్ ఎనర్జీని అయితే తీసుకోకండి, పాజిటివ్గా ఉండడానికే ట్రై చేయండి.
నేను 6 అవర్స్, 5 అవర్స్, 4 అవర్స్ ఇలా ఎందుకు గోల్ పెట్టుకొని చదువుతున్నాను అని అంటే, కంప్లీట్గా డే అంతా చదువుతుంటే నాకు అంత స్ట్రెస్గా అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి ఇట్లా 4 అవర్స్, 5 అవర్స్, 6 అవర్స్ పెట్టుకుంటే నేను అనుకున్న ఎంత టైం అయితే నేను పెట్టుకుంటున్నానో ఆ టైంకి నేను రీచ్ అవుతున్నానని చెప్పేసి ఇలా అయితే నేను పెట్టుకున్నాను అనమాట. ఇదివరకు మాత్రం డే అంతా చదివేదాన్ని, టైం టేబుల్ అలా సెట్ చేసుకునేదాన్ని. బట్ ఇప్పుడు నాకు కొంచెం చేంజ్ అవ్వాలనిపించింది. ఇలా అప్పుడప్పుడు కొంచెం మన టైం టేబుల్ అయితే చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఇది అందరికీ వర్కౌట్ అవుతుందా అంటే అందరికీ వర్కౌట్ అవ్వదండి. వాళ్ళ కన్వీనియంట్ని బట్టి చదవడానికి ట్రై చేస్తారు. బట్ నాకు ఇలా ఇన్ని అవర్స్ నేను చదవాలి అని పెట్టుకుంటున్నాను కాబట్టి అన్ని అవర్స్లో నేను ఏదైతే కంప్లీట్ చేయాలనుకుంటున్నానో దాన్ని అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేస్తున్నాను. కొంచెం స్ట్రెస్ రిలీఫ్ లాగా అనిపిస్తుంది అనమాట ఇలా చదువుతుంటే. అయితే నేను కంప్లీట్గా 4 అవర్స్ చదువుతానా మరి డే మొత్తంలో అంటే అట్లా ఏం లేదండి. నేను మ్యాక్సిమం 8 అవర్స్ చదవడానికి అయితే ట్రై చేస్తాను. ఎప్పుడైనా నాకు అలసిపోయినట్టు అనిపిస్తే మాత్రం మధ్యలో న్యాప్ అయితే తీసుకుంటాను అనమాట. కానీ ఈవినింగ్ టైంలో మాత్రం ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఏదైనా బిట్స్ ఉంటే మాత్రం అవి ఖచ్చితంగా నోట్ చేసుకుంటాను. అంటే ఎగ్జామ్ రాస్తాం కదా, సో వాటిని నేను మళ్ళీ నోట్బుక్లో అయితే నోట్ చేసుకుంటూ ఉంటానన్నమాట. జనరల్గా మనం రివిజన్ చేసే టైంలో మనం నోట్బుక్లో ఏదైతే నోట్ చేసుకుంటామో అదే చదువుతాం కదా. సో నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి నేను ఎప్పటి నుంచో ఇట్లా నేను ఎగ్జామ్ రాస్తే జనరల్ అవేర్నెస్కి సంబంధించి వాటికి సంబంధించి పేపర్ మళ్ళీ నాకు అవైలబిలిటీగా ఉంటే వాటిని అయితే ఖచ్చితంగా నోట్ చేసుకుంటూ ఉంటానన్నమాట. అంటే రివిజన్ చేసే టైంలో ఈజీగా ఉంటుంది అని చెప్పేసి నేను ఏదైతే 6, 7, 8 అవర్స్ ఇట్లా స్టడీ రొటీన్ పెట్టుకుంటూ ఉంటానో ఆ టైంకి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం మనం ఎట్లాగో రెస్ట్ తీసుకుంటాం కదా. సో నైట్ టైం ఏం చేస్తానంటే ఒకవేళ నేను మళ్ళీ అప్పటికి ఏదైనా చదవాలి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా రీజనింగ్ కానీ యాప్టిట్యూడ్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే జనరల్ అవేర్నెస్ అనేది మామూలుగా డే టైంలో చదివే గుర్తుంటుంది. బట్ రీజనింగ్ అనేది, యాప్టిట్యూడ్ అనేది చేస్తున్న కొద్దీ ఇంకొంచెం కొత్తగా అనిపిస్తుంది అనమాట. ఎక్కడో దగ్గర మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను నైట్ టైంలో ఎక్కువగా నేను చదవాలి అనుకుంటే మాత్రం రీజనింగ్ కానీ యాప్టిట్యూడ్ కానీ ప్రిఫర్ చేస్తూ ఉంటానన్నమాట. అయితే ఈ 6, 7, 8 అవర్స్ స్టడీ రొటీన్ కానీ అంతకుముందు కంప్లీట్ డే టైం టేబుల్ ఈ రెండిట్లో ఏది మంచిగా అనిపిస్తుంది అంటే నాకైతే ఇట్లా ఒక టైం సెట్ చేసుకొని పెట్టుకుంటేనే నాకు ఈజీగా అనిపిస్తుంది అనమాట. అంటే నేను అనుకున్న టైంకి అది చదవగలుగుతున్నాను. ఇలా ఫాలో అవడం వల్ల ఏంటంటే చాప్టర్ని కంప్లీట్ చేయడమే కాకుండా ఈరోజు నేను 6 అవర్స్ స్టడీ రొటీన్ పెట్టుకున్నాను కాబట్టి నెక్స్ట్ డే ఇంకొక 1 అవర్ యాడ్ చేసుకోవచ్చు నా స్టడీ రొటీన్లో అనేది అయితే నేను అబ్జర్వ్ చేశాను. అంటే ఇంకొక చాప్టర్ ఎక్స్ట్రా చదవచ్చు ఇంకొక 1 అవరు అట్లా అయితే నేను అనుకున్నాను అనమాట. అందుకనే నేను ఈ రొటీన్ అయితే ఫాలో అవుతూ ఉన్నాను. అండ్ మధ్యలో నాకు ఏదైనా వర్క్ చేసుకోవాలనిపిస్తే బ్రేక్ తీసుకొని చేస్తూ ఉన్నాను. ఇట్లా అయితే నాకు మైండ్కి అంత స్ట్రెస్గా లేదు, రిలీఫ్గా ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి నేను ఈ స్టడీ రొటీన్ అయితే ఫాలో అవుతూ ఉన్నాను. నేను ఇలా డైలీ కూడా స్టడీ రొటీన్స్ పెడదామని చెప్పేసి షూట్ చేద్దాం అనుకుంటున్నానండి. కాకపోతే షార్ట్ వీడియోస్లో కరెంట్ అఫైర్స్ వస్తున్నాయి కదా, సో వాటికి సంబంధించి ఎడిట్ చేసుకొని పోస్ట్ చేయడానికి టైం చాలా పడుతుంది. సో అందుకని చెప్పేసి మన వీడియోస్కి అయితే చాలామంది మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారండి. ఇంకా క్లాసెస్ మీరు చెప్పండి, జాగ్రఫీ క్లాసెస్, పాలిటీ క్లాసెస్ అని. సో నేను ఒకదాని తర్వాత ఒకటైతే కంప్లీట్ చేస్తూ ఉంటాను. చాలామంది మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందని అడుగుతున్నారు. స్టడీ సిరీస్ 1111 అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మన ఛానల్కి సంబంధించిందేనండి. సో దాంట్లో ప్రతిరోజు కూడా షార్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి కరెంట్ అఫైర్స్కి సంబంధించి. ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి. అండ్ మన ఛానల్ని లో కూడా ప్రతిరోజు కూడా ఇండియన్ హిస్టరీ క్లాసెస్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. ఫాలో అవుతుండండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.